హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ న్యూ వీడియో ఆఫ్ మై గ్రిల్ మోడ్ సిరీస్ ఎపిసోడ్ 7కి అందరికీ స్వాగతం. సో మా వాడు విక్టర్ గాడు వచ్చి వెళ్ళిపోయాడు కదా. సో అక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది అన్నమాట ఇప్పుడు. సో మొత్తానికి వాడు ఇప్పుడే అలా వెళ్ళాడు అన్నమాట. సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయితే అవుతుంది. మైకిల్ అయితే ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. సో అది అండ్ టైం వచ్చేసి మనకి ఇంకా మనం ఇంటికైతే వెళ్దాం. సో సాయంత్రం అయితే అయిపోయింది అనమాట టైము. మైకిల్ అయితే ఆలోచించుకుంటూ ఉండిపోయాడు అన్నమాట. అండ్ ఓకే, మీరు కూడా ఇంకా డోర్లు వేసుకొని ఇంకా వెళ్ళిపోండి అమ్మా, నేను కూడా వెళ్తున్నాను ఇంకా. సో ఓకేనా. సో మన కొత్త కారు లాస్ట్ ఎపిసోడ్లోనే కొన్నాం కదా. సో తీసుకెళ్ళిపోదాం ఇంటికి వచ్చేసి. ట్రాఫిక్ గట్టిగానే ఉందిగా. ఓరు నాయను, సూర్యుడు మామూలుగా లేదు. సో మైకిల్ వచ్చేసి కొంచెం దిగులుగా ఉన్నాడు అన్నమాట. మరి చూద్దాం. ఫస్ట్ పర్సన్ కూడా బాగుంది అబ్బా, ఇంటీరియర్ చాలా బాగుంది కారు. అంటే అంత గొప్పగా లేదు, ఓకే. అంటే పాత మోడలే కదా, లేటెస్ట్ 2020 మోడల్ అయితే కాదు. 2017, ఓకే 2017 మోడల్ ఇది వచ్చేసి. సో సన్సెట్ అదిరిపోయింది, మామూలుగా లేదు. సో చూద్దాం, మా ఫ్యామిలీతో డిన్నర్స్ చేద్దాం. ఉన్నారో లేదో మరి ఇంట్లో. ఊరి వాడేవాడరా, అదే ఎవడరా నువ్వు వాడిని ఎక్కువ చేస్తున్నాడు. సర్లే, సంబంధం లేదు వాడితో, వాడు మన టార్గెట్ కాదు. సో విక్టర్ గాడు మరి చూద్దాం, డీల్ యాక్సెప్ట్ చేద్దాం వద్దా అని అయితే ఆలోచిస్తున్నాడు మైక్లో. ఓకే, కార్ లోపల పెట్టేద్దాం. డస్ట్ పట్టింది అప్ప దీనికి అప్పుడే. కార్ అయితే ఇలా పెట్టేద్దాం. సో అమెండా కార్ ఉంది అండ్ డిఫెండర్ కూడా ఉంది అండ్ మే బ్యాగ్ కూడా వచ్చేసింది. సో ప్రస్తుతానికి గ్యారేజ్లో పెట్టేద్దామా, రేంజ్ రోవర్ గ్యారేజ్లో పెట్టేద్దాం అండి. ఇలా పెట్టేద్దాం. Yeah, it was a tough day at the office. Thanks for asking. ఓకే, మైకిల్ చెప్తున్నాడు. డిఫెండర్ అంటే ఎవరు వాళ్ళు అంటే మనమే వాడతాం, ఎవరికి దీని డ్రైవింగ్ రాదన్నమాట. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు అలాంటి కార్లు డ్రైవ్ చేయగలుగుతారు. ఓకే, ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయ్యి ఇంకా తిన్నాకైతే కలుద్దాం గైస్. ఓకే, డిన్నర్ అయితే కంప్లీటెడ్. అందరూ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఎందుకు టెన్నిస్ టెన్నిస్ డ్రెస్లో ఉండిపోయారు. సర్లే, వీళ్ళిద్దరు పైకి వెళ్ళిపోయినట్టున్నారు. అమెండా అన్న జిమ్మి ఇంకా ట్రైసీ. సో జ్యూస్ అమెండా కొంచెం తాగింది. సో మైకిల్కి వచ్చేసి 2-3 బాగాలేదు కాబట్టి ఇదైతే తాగుదాం. ఓకే చాలు. సో మైకిల్కి వచ్చేసి మొత్తానికి మనకి బీచ్కి అయితే వెళ్ళాలన్నమాట. అండ్ బాటిల్స్ కూడా పెట్టుకున్నాడు మనకు వచ్చేసి డిఫెండర్లో వచ్చేసి. సో వెళ్దాం, మరి ఏం చేస్తాడో. సో జాగ్రత్త అయితే ఉందాం, ఎందుకంటే మనవాడు అసలే బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ కదా. సో అందుకే సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉందాం. అండ్ కార్లు అయితే పెట్టేశాడు, డిఫెండర్ అయితే తీసుకెళ్తున్నాడు ప్రస్తుతానికి. రేంజ్ రోవర్ అయితే కొంచెం డస్ట్ పట్టింది, దాన్ని అయితే మెకానికల్ దగ్గరికి అయితే పంపించాలి. సో జాగ్రత్తగా అయితే తీద్దాం, డిఫెండర్ డ్యామేజ్ కాకూడదు. లెట్స్ గో. మేడైతే కనపడలేదు, మేబీ తను ఇంటికి వెళ్ళిపోయిందేమో. ఓకే, సో బీచ్కి అయితే వెళ్దాం. ఇంకా మనోడికి ఎందుకో స్ట్రెస్ ఫీల్ అయితే ఉన్నాం, అందుకే బీచ్కి అయితే వెళ్తాం ఇప్పుడు. చూద్దాం, కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. ఏమన్నా తేడా కొడితే జిమ్ గడికి కాల్ చేద్దామా, చూద్దాం. ఎందుకంటే మనోడు తాగడం మొదలు పెడితే ఆపడం. అండ్ చేతికి ఏదో కట్టుకున్నాడు గేస్ మైకిల్ వచ్చేసి. ఏంటో మా చేతికి అయితే కట్టుకున్నాడు, మేబీ మైకిల్ సెంటిమెంట్ అనుకుంటా. సర్లే, సో వెళ్ళిపోదాం. ట్రాఫిక్ ఏం లేదు ఇప్పుడు. టైం వచ్చేసి అంట 10 అవుతుంది. 10 కదా, 11 10 ఏమో వీళ్ళు చాలా క్లోజ్గా వెళ్తున్నారుగా. వా, ఏమన్నా ఉందా లుక్, ఓపీగా ఉన్నప్పుడు. డ్యామేజ్ అవ్వలేదు. రే గుండుగా ఏం వస్తున్నావు. మామూలుగా లేదు, బీచ్కి వెళ్ళిపోదాం. బీచ్లో ఎవరు లేరులే.
ఫైర్స్ అయితే పెట్టుకున్నట్టున్నారు. ఒకటి ఫిల్ అవుతాడు మైకిల్ అసలు జరగమ్మా. క్యాంపులు బాగానే పెట్టారుగా. ఓకే, కార్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. కార్ అసలు ఇక్కడ వరకు తీసుకురాకూడదు, బట్ డిఫరెంట్ ఆఫ్ రోడ్ స్పెషలిస్ట్ కాబట్టి తీసుకొచ్చేసాయి ఇంకా. అమ్మా, సో ఇంక మన మైక్లో వచ్చేసి క్యాంప్ ఫైర్ అడుగుదాం, వాళ్ళని పెడతారేమో. ఓకే, క్యాంప్ ఫైర్ అయితే అడిగాను, వాళ్ళైతే ఇంకా ఇచ్చేసి అయితే వెళ్ళారన్నమాట మనకి. ఓకే ఓకే, మైక్లో అయితే ఆలోచిస్తున్నాడు అన్నమాట. సో వాడు ఎందుకు వచ్చాడని చెప్పేసి. సో చూసారా, క్యాంప్ ఫైర్ అయితే వేసుకొని మంచిగా అయితే కూర్చున్నాడు. ఇంకా స్టార్ట్ చేయలేదు తాగడం, అండ్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఇలా సంబట్ ఎవరు ఉన్నారు, బట్ క్యాంప్ ఫైర్ అయితే ఉంది, బట్ ఎవరు లేరు అక్కడ. సో అదనమాట. అండ్ మైక్లో అయితే ఆలోచిస్తున్నాడు. సో వాడు ఎందుకు వచ్చాడని పాస్ట్లో కూడా చాలా జరిగినాయి వాడి వల్ల. సో ఓకే, ఇంకా మైక్లో అయితే తాగడం మొదలు పెట్టడం. ఓకే, చిన్న కాల్ అయితే వచ్చింది. సో మైక్లో వచ్చేసి మొత్తానికి బీచ్ దగ్గర అయితే పడిపోయి ఉన్నాడంట మొత్తానికి. సో ఫ్రాంక్లిన్ అయితే ఇటు సైడ్ పని మీద అయితే వచ్చాడనమాట. సో చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఫ్రాంక్లిన్ కార్ అనమాట, ల్యాండ్ క్రూజర్ అనమాట. సో చూద్దాం వెళ్ళి ఏముందాం మరి. మైకిల్కి వచ్చేసి మైకిల్ చాలా రోజులు మేము మైకిల్కి కలిసి. సో లాస్ట్ ఎప్పుడు కలిసానంటే మేబీ ఒక 5 months అయిపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ 5 months ఈజీగా. సో డ్రైవర్ అయితే ప్రస్తుతానికి సిటీలో అయితే లేడనమాట. సో అది ఫాస్ట్గా అయితే వెళ్దాం. మనం వచ్చేసి మైకిల్ దగ్గరికి. తన పనుల్లో బిజినెస్లో బిజీ ఉన్నాడు. సో అంతా కలుసుకోవాలి ఈ మధ్య. సో అది మైకిల్ ఉన్నాడా చూద్దామా. సో వాళ్ళైతే కాల్ చేసి చెప్పారు, ఉన్నారు లేదు తెలియదు అక్కడ. మైకేల్ అక్కడ లేడు, అక్కడ ఏమన్నా ఉన్నాడు. సార్ మైకిల్ ఇక్కడ ఉన్నాడు. సారీ, మైకిల్తో అయితే మాట్లాడాను మొత్తానికి. సో మొత్తాన్ని విక్టర్ అయితే వచ్చాడంట. సో వాడైతే ఫ్రాంక్లిన్ కూడా తెలుసు. నేను వచ్చేసి మీకు చెప్తాను మొత్తం. అండ్ వాళ్ళు మనకి ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చేసి మైకిల్కి అయితే లేపారంట. అండ్ మైకిల్ ఎన్ని బాటిల్ తాగేవారు బాబు, నువ్వు చూడు మొత్తం పాలు కొట్టి పడుతుంది. ఎందుకు ఎందుకు ఇట్లా మాత్రం మైకిల్, నువ్వు డీసెంట్గా ఉన్నావు, అలాగే ఉండు. ఇలాంటి వాటికి దూలకి వెళ్ళకు చెప్తున్నా నీకు. ఇదే డిఫెండర్ ఉండాలండి. అంటే ఫ్రాంక్లిన్ తెలీదు. సరే ఏవి పంపించేశాడు అమ్మ ఇంటికి, డ్రాప్ చేస్తాను నేను. ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. చూసారు కదా, మైకిల్ వచ్చేసి ఫుల్గా తాగేసాడు అనుకుంటా, మొత్తానికి కదలలేకపోతున్నాడు. సో వెళ్దాం ఇంటికి వచ్చేసి. అండ్ ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు మొత్తం. అండ్ విక్టర్ వచ్చాడంట, మొత్తానికి డీల్ అయితే చేయాలంట మరి 100 tons. వచ్చేసి రిస్కీ ప్రాసెస్ అని చెప్పేసి మైకిల్ అయితే టైం తీసుకున్నాడు. అసలు డీల్ చేయొద్దు అనుకున్నాడంట వాడితో, బట్ అది వచ్చేసి వాడు కొంచెం డేంజరే. సో అందుకని మైకిల్కి ఇంతకుముందు ఫాస్ట్లో పెద్ద దెబ్బ కొట్టాడు. ఇంకా మాకు పనిలేదు, వెళ్ళిపోండి ఏమిటావు ఫ్రాంక్లిన్ మైకిల్ ఉన్నాడు కొట్టేస్తాడు. సో అదనమాట. అండ్ విక్టర్ అయితే ఉన్న డేంజర్ గాయే. సో అందుకని చెప్పేసి డేంజర్ గాడే, అందుకని చెప్పేసి మైకిల్కి అయితే ఓకే అని చెప్పమని చెప్పింది. ఎందుకంటే వాడు మళ్ళీ మన పాస్ట్లో మన పెద్ద దెబ్బ కొట్టాడు మైకిల్కి వచ్చేసి. సో అందుకే మైకిల్ ఫుల్గా డిప్రెస్ అయితే అయిపోయాడు. వాడు వచ్చాడని చెప్పేసి ఫుల్గా తాగేసాడండి మైకిల్ వచ్చేసి. వాడు మళ్ళీ వచ్చాడని చెప్పేసి ఫుల్గా బాధ అయితే పడుతుంది మైకిల్, మళ్ళీ ఏం చేస్తాడని చెప్పేసి. సో చూద్దాం మరి. మైకిల్ ఏదైతే కావాలి, నువ్వైతే డీల్ అయితే యాక్సెప్ట్ చేయి. గోల్డ్ అయితే పెట్టావు డీల్, బట్ యాక్సెప్ట్ చేసేవాడు కాల్ చేసిన వెంటనే యాక్సెప్ట్ అయితే చేయి డీల్ వచ్చేసి. అదనమాట నీకు చెప్పేది అదే. ఫ్యామిలీ అయితే రిస్క్లో పెట్టకు, జాగ్రత్తగా చూసుకో. పాస్ట్లో చాలా దెబ్బలు కొట్టారు నీకు చాలామంది. సో అందుకని చెప్పేసి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వేంటో నీకు తెలుసు, నీకులని అయితే తీసుకురావు ఇప్పుడు. అందుకు అలా అని చెప్పి ఫ్యామిలీని రిస్క్లో పెట్టకు. సో అది జాగ్రత్తగా అయితే ఉండు. నీకు నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను నీకు వచ్చేసి. సో అడుగు. ఇంకా అప్పుడప్పుడు వస్తుంటాను ఇంక నుంచి, ఎందుకంటే నువ్వు బాగా డిప్రెస్ అయిపోయి నాకు అర్థం అవుతుంది. అదే చూసారు కదా మైకిల్ ఎట్లా నడుస్తున్నాడో. సో ఒకసారి అలా తాకు. ఫ్యామిలీ ఉంది, జిమ్మి కూడా ఉన్నాడు, ట్రేస్ ఉంది, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అమెండా కూడా ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలని.
సో యాక్సెప్ట్ చేసే డీల్, ఓకేనా? అయితే వెళ్తున్నాడు మొత్తానికి. ఓకే, చూసే ఫ్రాంక్లిన్ అయితే వెళ్తున్నాడు మొత్తానికి. మనకి జాగ్రత్తలు అయితే చెప్పి ఫ్రాంక్లిన్ అయితే బయలుదేరాడు అనమాట. సో మైకేల్ ఇంకా నార్మల్గా అయిపోవచ్చుగా. సో ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకోవడం బెటర్. అండ్ ఓకే, విక్టర్ గారు అయితే కాల్ చేసాడు ఇప్పుడు. సో డీల్ అయితే యాక్సెప్ట్ చేయమని చెప్పేసి నేను మైకిల్ అయితే ఓకే చెప్పేశాడు, ఎందుకులే అని చెప్పేసి. సర్లే ఇంక వెళ్ళి అయితే పడుకుందాం. సో జాగ్రత్తగా ఉండాలి పైన నుంచి. I'm సో still వెళ్ళైతే alive, పడుకుందాం. in case you're wondering. మైకిల్ ఈ టీవీ చూస్తున్నారు, మనం వెళ్ళి పడుకోవడం బెటర్ ఈ టైం. ఎందుకంటే మనం తాగేది తెలిస్తే వాళ్ళు ఎందుకు బాధపడతారు మళ్ళీ ఏమైందని చెప్పేసి. సో అందుకే మైకిల్ వెళ్ళి ఇంకా పడుకుంటాడు. సో చూసారు వేసి అది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మీకు ఇలా అనిపించిందో కామెంట్ అయ్యింది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.